బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన వాస్తవాలకు విరుద్ధంగా ఉందని ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల్లో 42% బీసీల రిజర్వేషన్లపై అసెంబ్లీలో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం తాము అధికారంలోకి వస్తే బీసీలకు లోకల్ బాడీ పంచాయతీరాజ్ మున్సిపాలిటీలో 42% రిజర్వేషన్లు పెడతామని చెప్పి ప్రకటించారు. ఊరు వాడ ప్రచారం చేసి బీసీల ఓటు ఇప్పుడు కులాల లెక్కలు తీశారు. కులాల లెక్కలు ఓకే, మేము కులాల లెక్కల మీద ఇప్పుడు చాలా తవుడు పోసి కొట్లాట పెట్టినట్టు ఉంది. ఎందుకంటే కులాలు 46, 52, 56 అనేది కాదు. ఇక్కడ మీరు ఆ ఇష్యూ పక్కకు పెట్టి దాని మీద పంచాయతీ పెట్టి తప్పించుకోవడానికి చూస్తుంది ప్రభుత్వం. జనాభా లెక్కలు, రేషన్ కార్డు అవి చూస్తే వాటికి వీటికి పోలికనే లేదు. తప్పుడు లెక్కలు చూపెడుతున్నారు అనేది ఒక భాగం. మీరు ఇప్పుడు తీసిన లెక్కల ప్రకారం కూడా 42% పెంచడానికి ఎలాంటి అభ్యంతరం లేదు, ఎలాంటి అవరోధాలు లేవు. అందుకే అసెంబ్లీలో పెట్టి 42% రిజర్వేషన్లపై చట్టం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలను కూడా మొన్న ఎంతమంది అసెంబ్లీలో సమావేశమయ్యి మీరు ఏం చేసిర్రు? కులాల లెక్కల కోసమే ఓట్లాడారు తప్ప 42%కు పెంచాలే మీరు వాగ్దానం చేసిర్రు అని చెప్పి ఒక్క పార్టీ కూడా మాట్లాడకపోవడం విచారకరం. రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కూడా తప్పుదో పట్టిస్తుంది ప్రభుత్వం. బీసీ కులాలను కూడా తప్పుతో పట్టిస్తుంది. అందుకే బీసీ సంఘాలు, కుల సంఘాలు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసే ఎత్తుగడలకు లొంగకుండా వెంటనే 42% రిజర్వేషన్లు పెంచాలి అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధం కావాలని పిలిపిస్తున్నా.